హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంద్రా అంటే ఫస్ట్ టైం వచ్చేసి బిఎండబ్ల్యూలో అయితే స్టోర్కి అయితే పోతున్నాం. తుమ్మిన్ అంటారు స్టోర్ని, కువైట్లో వచ్చేసి. పూర్తి వీడియో చూడండి, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ తీసుకోవాలి, ఏమేమి ఉంటాయి స్టోర్లో ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఏంద్రా అంటే 1 నుంచి ఏ నెలలో అయినా 30 తేదీ వరకు ఎప్పుడైనా కానీ ఎనీ టైం అంటే 10 టైంలో కాదు, 8 నుంచి సాయంత్రం 6-6:30 వరకు 7 వరకు ఉంటుందేమో. కానీ ఆ లోపల ఎప్పుడు పోయినా కానీ ఇచ్చారు. ఒక శుక్రవారం తప్పక మిగతా రోజులు 6 రోజులు ఉంటుంది. వీళ్ళకి వచ్చేసిందిరా అంటే కువైట్ వాళ్ళకు ఒకే చోట అయితే ఇస్తారు. ఇలా ఐడి కార్డు ఉంటుంది కదా, బతాకా అని. ఆ బతాకా ఎక్కడుంటే అక్కడనే ఇచ్చారు స్టోరు. ఎక్కడ పడితే అక్కడ ఇవ్వరు వీళ్ళకు. మన మాదిరే, మనకు రేషన్ కార్డు మన జిల్లాలో మన మండలం ఉంటుంది కదా, అక్కడే ఇస్తారు. వీళ్ళకి కూడా సేమ్ టు సేమ్ అంతే. వీళ్ళకి కూడా ఇదే మనం పోయే బిఎండబ్ల్యూ ఇప్పుడు కారు. దీంట్లో అయితే పోవాలి ఇప్పుడు. లోపల చూడండి, చూపిస్తారు ఉంటుందో. ఇవి వచ్చేసి మా బాబా తల కట్టుకున్నట్టువి. అది వచ్చేసి సలికోటిది. ఆ బండి వచ్చేసి ఏంద్రా అంటే ఈ రిమోట్ ఉంటే పనిచేస్తుంది. బిఎండబ్ల్యూ చూడండి, ఈ రిమోట్ ఉంటేనే పనిచేస్తుంది కారు. ఈ రిమోట్ లేకనంటే కన్నా దాదాపుగా 60 దినాలు అవుతుంది ఒరిజినల్ది కావాలంటే. డూప్లికేట్ తయారంటే 20 దినాలు 10 దినాల్లో కూడా వస్తుంది. ఈ రిమోట్ ఉంటేనే పనిచేస్తుంది కారు. నేనైతే పెట్రోల్ బంక్ వచ్చేసాను ఇప్పుడు, పెట్రోల్ పట్టించుకున్నాను బండికి. వీళ్ళంతా కూడా సైక్లింగ్ చేసేవాళ్ళు. పొద్దున్నే తాగడానికి తినడానికి అయితే ఇలా ఆపి తీసుకుంటా అంట అందరూ. అయితే వీళ్ళందరూ ఒకసారిగా సైకిల్ దొక్కుతా అంటే చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు కూడా అనిపిస్తుంది అప్పుడు సైకిల్ దొక్కాలనిపిస్తా అంటది. ఇప్పుడు మీకు అనిపిస్తా ఉంటది కదా, వీడేంద్ర వీడు బిఎండబ్ల్యూ కార్ను వదిలేసి సైకిల్ని తీసుకుంటాను అంటాడు. ఏమో నాకైతే అలా అనిపిస్తుంది. పొద్దున్నే సైకిల్ దొక్కాలనిపించింది. చూడండి ఎంత బాగా లైన్గా పోతారు ప్రతి ఒక్కరిళ్ళు. ఇంకా మనం అవన్నీ వదిలేసి స్టోర్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. అది కదుగో అక్కడ కనిపిస్తుంది నల్లగా ఎర్రగా వచ్చేసి టమాటా బజ్జులు ఇవి. పోతే వీళ్ళు తోసుకోవచ్చు అంటారు కదా, వీళ్ళైతే 5-6 మంది ఉంటారు దాంట్లో స్టోర్ ఇచ్చే దగ్గర. ఇంకా స్టోర్లో ఏమేమి ఇచ్చారో చూపించారండి. పాల డబ్బాలు ఇచ్చారు, పాల ప్యాకెట్లు ఇచ్చారు, చిన్నపిల్లలకు పాల బుడ్డిల్లో పాలు తాగడానికి పాల పప్పడి కూడా ఇచ్చారు. ఇంకా చక్కెర, బియ్యము, నూనె, మటను, రొయ్యలు, చికెను. ఇది లేదు అది లేదు అనుకోకూడదు, ప్రతి ఒక్కటి ఉంటాయి వీటిలో. సూపర్ మార్కెట్లలో కొనే కాడికి కాలు భాగం డబ్బులు అయితే పడతాయి. ఇక్కడ స్టోర్లో గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి తక్కువ డబ్బులు అయితే పడుతుంది. అందుకే కోవిడ్ వదులుతారు ఆ ఇల్లు ఖచ్చితంగా. అయితే నెల అయితే తీసుకుని పోతా అంటారు స్టోరు. ఈయనకు పని ఏమో లేదేమో కానీ ఖాళీగా అయితే కూర్చోన్నాడు. ఇక్కడ వెయిట్ మిషన్ వచ్చి ఎందుకుందంటే చక్కెర అందుకు కిలోలు లెక్క ఇస్తారు కాబట్టి, కందిబ్యాళ్ళు అందుకు కిలోలు లెక్కన ఖచ్చితంగా అయితే తూకం ఎత్తేసి ఇచ్చారు. ఇంకా కొందరికి బియ్యం కేజీల్లో కూడా వస్తాయి, ఆ కేజీలు కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ కువైట్లో ఏందిరా అంటే ఆల్మోస్ట్ చాలా అందరికి కూడా ప్యాకెట్ బియ్యమే వచ్చాయి. ప్రతి ఒక్క నెలలో ప్రతి ఒక్క ఐటమ్ ఒక్కసారే ఇచ్చారు. నువ్వు ఎప్పుడు కావాలన్నా బియ్యం కావాలంటే బియ్యం తీసుకోపోవచ్చు, కోళ్ళు కావాలంటే కోళ్ళు తీసుకోపోవచ్చు ఒక్కసారి అయితే నెలలో. ఇప్పుడు నేను వచ్చేసి కోళ్ళు అయితే తీసుకుని పోతున్నాను. ఇంకా ఇక్కడ విచిత్రం ఏంద్రా అంటే వాళ్ళే బండి దగ్గర తెచ్చి బండిలో పెట్టి డోర్ వేసి అయితే పోతారు, మన చేతికి పేపర్ పెట్టి. ఇవన్నీ వచ్చేసి దాదాపుగా 100 దినార్లు అయితే పడతాయి ప్రతి ఒక్క కువైటీకి. ఇంకా తక్కువ కూడా పడతాయి చాలా మందికి కూడా. అదే వస్తువులు బయట కొనాలంటే 500-600 దినాలు అవుతాయి ఖచ్చితంగా. అయితే కొన్ని వచ్చేసి సగం రేటుకి వచ్చాయి, కొన్ని వచ్చేసి కాలుబాగా రేటు కూడా వచ్చాయి. కొన్ని ఇప్పుడు వచ్చేసి మన కోళ్ళు అయితే మన దగ్గరకు వచ్చేసినాయి. చూడండి మీరే, బండ్లో అయితే పెడుతున్నాను బిఎండబ్ల్యూలో. ఆయన కొంచెం ముసలాడుగా ఉంటే నేనే తీసుకుని పోయి అన్నీ పెట్టేసుకుంటున్నాను. బండి మాత్రం దగ్గరికి తోసుకొచ్చినాడు పాపం అని నేనే ఇంకా బండిలో తీసి పెట్టాను. 4 కదా అని నేనే పెట్టాను. ఇంకా డోర్ వేసేసి ఇంటికి తీసుకొని పోవడమే. ఇంకా
పైది వచ్చేసి లాక్ తీయడానికి, సెంటర్లో వచ్చి లాక్ వేయడానికి, ఇది వచ్చేసి డోర్ తీయడానికి కనుక. ఇప్పుడు తీస్తా చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ప్రెస్ చేసి పట్టుకున్నామంటే కనుక ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. కోల్డ్ అయితే లోపల అయితే ఎత్తుకొని పెట్టాలా. మళ్ళీ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే కనుక పడిపోతుంది. అలా వచ్చేసి 1 రూమ్ కాడ ఎత్తుకుని పెట్టాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పొద్దున్నే ఎవరు లేచిండ్రు కాబట్టి చక్కగా పోయి మనమే పెట్టచ్చు. లేకపోతే పని మనిషి ఉంటే పని మనిషి ఎత్తుకైనా వేయచ్చు. ఈడేంద్ర స్వామి ఇంత ధైర్యంగా పోయి లోపల పోయి పెడతాననుకుంటారేమో. 1 రూము బయట పక్క ఇది. బయట వాళ్ళని ఇంట్లోకి అలో ఉండదు మనకు. వాళ్ళు పిలిస్తేనే లోపల ఇవ్వాలి. మనమైతే మనకై మనం వినామంటే కదా చంపింది తింటారు. ఇవి సుమారుగా 40 కోళ్ళు అయితే వచ్చాయి దాదాపుగా మా బాబాయ్కి ఒక నెలకు. ఇంకా లెహం, మఫ్రము, చికెను ప్రతి ఒక్కటి కూడా ఇస్తారు తుమ్మిన్లో. తుమ్మిన్ అంటే స్టోర్ అని అర్థం మన భాషలో. కోళ్ళను వచ్చేసి అరబీలో దిజాజ్ అంటారు. తీసుకొచ్చిన తర్వాత ఆకలి మనం పొద్దునైందన ఎవరు లేచిండరు. పొద్దునే వేసి తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ పారేయాలి. ఇవి దిబాలటం ఉంటుంది కదా, అయితే పారేయాలి. చూశారు కదా నా వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది బిఎండబ్ల్యూలో పోయి తెచ్చిన ఫస్ట్ టైం బిఎండబ్ల్యూలో పోయినాను. ఎవరో కానీ తెచ్చిండ్రేమో నాకు తెలిసి స్టోరు.